హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుండి 2017 గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా 32వ ప్రశ్న చూడండి. విజయనగర కాలంలోని విప్ర వినోదులు వీరిలో భాగము. విజయనగర కాలంలోని విప్ర వినోదులు వీరిలో భాగము. ఆన్సర్ బ్రాహ్మణులలో భాగము. నెక్స్ట్ 33వ ప్రశ్న. విజయనగరంలో సతీ సహగమనం ఆచారం ఉన్నట్లుగా పేర్కొన్నది ఎవరు? విజయనగరంలో సతీ సహగమనం ఆచారం ఉన్నట్లుగా పేర్కొన్నది ఎవరు? చూడండి, నికోలో కాంటే, అబ్దుల్ రజాక్, బార్బోసా, న్యూనిజ్. చూడండి, సతీ సహగమనం ఆచారం ఉన్నట్లు ఇక్కడ నికోలో కాంటే పేర్కొన్నారు, న్యూనిజ్ కూడా పేర్కొన్నారు. సో ఇక్కడ ఆన్సర్ 2 వస్తాయి. ఒకసారి ఇది క్లారిటీగా చూడండి. నెక్స్ట్ 34వ ప్రశ్న. వరదాంబికా పరిణయం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? వరదాంబికా పరిణయం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు అంటే ఆన్సర్ తిరుమలాంబ. నెక్స్ట్ 35వ ప్రశ్న. విజయనగర కాలానికి చెందిన ప్రఖ్యాత పెద్ద రాతి ఎద్దు ఎక్కడ ఉంది? విజయనగర కాలానికి చెందిన ప్రఖ్యాత పెద్ద రాతి ఎద్దు ఎక్కడ ఉంది? ఆన్సర్ లేపాక్షి. అనంతపురం జిల్లా ఇది లేపాక్షి. నెక్స్ట్ 36వ ప్రశ్న. ఆంధ్రదేశంలోని ఏ ప్రదేశంలో డచ్ తూర్పు ఇండియా వర్తక తన మొదటి ఫ్యాక్టరీని నెలకొల్పినది? ఆంధ్రదేశంలో ఏ ప్రదేశంలో డచ్ తూర్పు ఇండియా కంపెనీ తన యొక్క మొదటి ఫ్యాక్టరీని ఏర్పాటు చేసినది? ఆన్సర్ మచిలీపట్నం. మచిలీపట్నంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన యొక్క మొట్టమొదటి ఫ్యాక్టరీని ఎక్కడ నెలకొల్పినది అంటే మచిలీపట్నం. నెక్స్ట్ 37వ ప్రశ్న. ఆంధ్రాలో చాలా ప్రాంతాలలో ఆంగ్ల స్వదేశీ భాషలలో పాఠశాలను ప్రారంభించిన రాజమండ్రి సబ్ కలెక్టర్ పేరేమిటి? ఆన్సర్ జాన్ ఫిలిప్. నెక్స్ట్ తరువాతి ప్రశ్న. ఆంధ్రాలో అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆంధ్రాలో అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ఏ సంవత్సరంలో స్థాపించారు? చూడండి, ఇది కరెక్ట్గా ఐడియా లేదు. తర్వాత మరొకసారి మరలా వీడియోలో నేను కరెక్ట్గా చెప్తాను దీని గురించి. నెక్స్ట్ 39వ ప్రశ్న. క్రింది వారిలో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ స్థాపించినది ఎవరు? మద్రాస్ నేటివ్ అసోసియేషన్ స్థాపించినది ఎవరు అంటే గాజుల లక్ష్మీ నరసింహశెట్టి. నెక్స్ట్ 40వ ప్రశ్న. క్రింది వాటిలో వీరేశలింగం ప్రారంభించిన పత్రిక ఏది? వీరేశలింగం ప్రారంభించిన పత్రిక ఏది? ఆన్సర్ సత్య సంవర్ధిని. నెక్స్ట్ 41వ ప్రశ్న. ఏ సంవత్సరంలో వీరేశలింగం మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని జరిపాడు? ఏ సంవత్సరంలో వీరేశలింగం మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని జరిపాడు అంటే ఆన్సర్ 1881 సంవత్సరంలో. నెక్స్ట్ 42వ ప్రశ్న. 1879లో ఏ ప్రాంతంలో ఇంగ్లీష్ వారి అడవి చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు? ఆన్సర్ రేకపల్లి. నెక్స్ట్
43వ ప్రశ్న చూడండి. బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి పర్యటనలో క్రియాశీల పాత్ర పోషించిన సంస్థ ఏది? బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి పర్యటనలో క్రియాశీల పాత్ర పోషించిన సంస్థ ఏది? ఆన్సర్ బాలభారతి సమితి. నెక్స్ట్ తర్వాత ప్రశ్న. 1907లో క్రింది వారిలో రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎవరు? 1907 సంవత్సరంలో క్రింది వారిలో రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎవరు అంటే మార్క్ హంటర్. మార్క్ హంటర్. నెక్స్ట్ 45వ ప్రశ్న. 1910 సంవత్సరంలో మచిలీపట్నంలో స్థాపించబడిన జాతీయ కళాశాల అధ్యక్షుని గుర్తించండి. 1910 సంవత్సరంలో మచిలీపట్నంలో స్థాపించబడిన జాతీయ కళాశాల అధ్యక్షుడిని గుర్తించండి. ఆన్సర్ కొండా వెంకటప్పయ్య. నెక్స్ట్ 46వ ప్రశ్న. ఆంధ్రాలో హోమ్ రూల్ ఉద్యమాన్ని ఏ వార్తాపత్రిక గట్టిగా బలపరిచినది? ఆంధ్రాలో హోమ్ రూల్ ఉద్యమాన్ని ఏ వార్తాపత్రిక గట్టిగా బలపరిచినది? ఆన్సర్ దేశమాత. నెక్స్ట్ 47వ ప్రశ్న. జూలై 1921లో పల్నాడు ప్రాంతంలో అటవీ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమ ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు క్రింది వారిలో ఎవరు వెళ్లారు? చూడండి, జూలై 1921 పల్నాడు ప్రాంతంలో అటవీ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమ ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు క్రింది వారిలో ఎవరు వెళ్లారు? ఆన్సర్ ఉన్నవ లక్ష్మీనారాయణ. నెక్స్ట్ 48వ ప్రశ్న. 1920 సంవత్సరంలో మద్రాసు శాసనసభకు జరిగిన ఎన్నికలలో జస్టిస్ పార్టీ ఎన్ని సీట్లను గెలిచినది? 1920 సంవత్సరంలో మద్రాసు శాసనసభకు జరిగిన ఎన్నికలలో జస్టిస్ పార్టీ ఎన్ని స్థానాలను గెలుచుకుంది? ఆన్సర్ 63 స్థానాలు. నెక్స్ట్ 49వ ప్రశ్న. ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించేందుకు సర్వాధికారిగా నియమించిన దీనిని డిక్టేటర్ అంటారు. డిక్టేటర్గా నియమించిన వ్యక్తిని గుర్తించండి. ఇది మనకు అందరికీ సుపరిచితమే, కొండా వెంకటప్పయ్య. ఆన్సర్ కొండా వెంకటప్పయ్య. నెక్స్ట్ 50వ ప్రశ్న. అసమర్థుని జీవిత యాత్ర అనే నవలను రచించినది ఎవరు? అసమర్థుని జీవిత యాత్ర అనే నవలను రచించినది ఎవరు అంటే టి గోపీచంద్. నెక్స్ట్ 51వ ప్రశ్న. సోషలిస్ట్ పార్టీ తన ఆంధ్ర శాఖను ఏ సంవత్సరంలో స్థాపించినది? సోషలిస్ట్ పార్టీ తన ఆంధ్ర శాఖను ఏ సంవత్సరంలో స్థాపించినది? ఆన్సర్ 1934 సంవత్సరంలో స్థాపించినది. నెక్స్ట్ 52వ ప్రశ్న. గుంటూరు నుండి క్రింది వారిలో హిందూ పత్రికలో తెలుగు ప్రజల ప్రస్తుత పరిస్థితిపై అనేక వ్యాఖ్యానాలు రాసినది ఎవరు? చూడండి, గుంటూరు నుండి క్రింది వారిలో హిందూ పత్రికలో తెలుగు ప్రజల ప్రస్తుత పరిస్థితిపై అనేక వ్యాఖ్యానాలు లేదా వ్యాసాలు రచించినది ఎవరు? ఆన్సర్ గురునాథం. జొన్న విత్తులు గురునాథం అంటాం. నెక్స్ట్ 53వ ప్రశ్న. స్వంత ప్రభుత్వం ఉంటేనే తప్ప తెలుగు సంస్కృతికి రక్షణ లేదు అని ఏ తెలుగు పత్రిక వ్యాఖ్యానించినది? చూడండి, సొంత ప్రభుత్వం ఉంటేనే తప్ప తెలుగు సంస్కృతికి రక్షణ లేదు అని ఏ తెలుగు పత్రిక వ్యాఖ్యానించినది? ఆన్సర్ దేశాభిమాని పత్రిక. నెక్స్ట్ 54వ ప్రశ్న. 1913లో బాపట్లలో జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆలోచనను వ్యతిరేకించినది ఎవరు? 1913లో బాపట్లలో జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర
ఆలోచనను వ్యతిరేకించినది ఎవరు? ఆన్సర్ బిఎన్ శర్మ. నెక్స్ట్ 55వ ప్రశ్న. భాషా ప్రయుక్త రాష్ట్రాలపై కేంద్ర శాసనసభలో ఏ సంవత్సరంలో బిఎన్ శర్మ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు? భాషా ప్రయుక్త రాష్ట్రాలపై కేంద్ర శాసనసభలో ఏ సంవత్సరంలో బిఎన్ శర్మ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు? ఆన్సర్ 1918 సంవత్సరంలో. నెక్స్ట్ 56వ ప్రశ్న. క్రింది వారిలో 1932లో మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి కాగానే ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించినది ఎవరు? చూడండి, క్రింది వారిలో 1932లో మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి కాగానే ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించినది ఎవరు? ఆన్సర్ బొబ్బిలి రాజా. నెక్స్ట్ 57వ ప్రశ్న. 1935 సంవత్సరంలో ఏ ప్రాంతంలో జరిగిన రాయలసీమ మహాసభ ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినది? 1935లో ఏ ప్రాంతంలో జరిగిన రాయలసీమ మహాసభ ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినది? ఆన్సర్ కడప. నెక్స్ట్ 58వ ప్రశ్న. 1937లో ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య ఒప్పందం కాశీనాథుని నాగేశ్వరరావు గృహంలో జరిగినది. దానినే శ్రీబాగ్ ఒప్పందం అంటారు. ఈ యొక్క శ్రీబాగ్ ఎక్కడ ఉన్నది? శ్రీబాగ్ ఎక్కడ ఉంది అంటే మద్రాస్. నెక్స్ట్ 59వ ప్రశ్న. 1948 సంవత్సరంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వలన దేశ సమైక్యతకు సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని ఏ కమిషన్ తన రిపోర్ట్లో అభిప్రాయపడినది? ఆన్సర్ తార్ కమిషన్. నెక్స్ట్ 60వ ప్రశ్న. క్రింది వారిలో సబర్మతి ఆశ్రమంలో గాంధీతో పాటు కొంతకాలం పాటు పనిచేసినది ఎవరు? గాంధీజీతో పాటు కొంతకాలం పనిచేసినది ఎవరు? ఆన్సర్ పొట్టి శ్రీరాములు. నెక్స్ట్ 61వ ప్రశ్న. 1954లో హైదరాబాద్లో జరిగిన రెండవ విశాలాంధ్ర మహాసభలో క్రింది వారిలో ఎవరు విశాలాంధ్రకు గట్టిగా మద్దతు పలికారు? 1954 సంవత్సరంలో హైదరాబాద్లో జరిగిన రెండవ విశాలాంధ్ర మహాసభలో క్రింది వారిలో ఎవరు విశాలాంధ్రకు గట్టిగా మద్దతు పలికారు? ఆన్సర్ స్వామి రామానంద తీర్థ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.